బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఇప్పటికీ కొంతమంది డయేరియా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏమైనా సమస్యలు ఉంటే 8341396104 కు ఫోన్ చేయొచ్చు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం అని మంత్రి రజని అన్నారు. గురజాల కావచ్చు, మేడికొండూరు కావచ్చు, ఏట్కూరు, శ్రీపురం, పేరేచెర్ల అట్లాంటి ఇంకో చోట్ల నుంచి కూడా వచ్చారు. అంటే సిటీ కాకుండా మిగతా చోటు జీజీహెచ్ అనేది మీకు తెలుసు. జీజీహెచ్ అనేది గుంటూరులో దాదాపుగా మనం చూసినట్టయితే చాలా జిల్లాలకి వైద్య సేవలకు సంబంధించి మరి ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక గొప్ప హాస్పిటల్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక పేరు, ఒక రెప్యుటేషన్తో మనము ఒక మంచి ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక మంచి వైద్య సేవలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. మరి ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి ఏ సమస్యతో వచ్చినా కూడా ఆదరించేటువంటి ఒక గొప్ప హాస్పిటల్గా మనం జీజీహెచ్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇందులో భాగంగా ఎక్కడి నుంచి కూడా ఎవరు ఏ సిమ్టమ్స్తో వచ్చినా, ఏ వైద్య సేవలకు సంబంధించి ఆశ్రయించినా కూడా మనం ఆ వైద్య సేవల్ని ఇమీడియట్గా కూడా టేకప్ చేసి మనము వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జీజీహెచ్లో మనము మీరందరూ కూడా చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి ఈ రకమైనటువంటి కారణాలతో మన హాస్పిటల్ని ఆశ్రయించారో, ముఖ్యంగా సిటీకి సంబంధించిన వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా చక్కటి వైద్య సేవల్ని మనం అందిస్తున్నాము. అండ్ అలాగే ఈ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పటికే కూడా 7 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కావాల్సినటువంటి వైద్య సేవలు ఎక్కడ కూడా వాళ్ళకు ఇమీడియట్గా రాగానే ఒక మంచి వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నాము. అండ్ ఈ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కాకుండా కూడా అబౌట్ టు బి డిశ్చార్జ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ పొందుతూ మరి కొంచెం ఈ పూట కొంచెం బెటర్ అయ్యి ఈవినింగ్కి డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే రేపు పొద్దుటికే మళ్ళీ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఏదైతే వాళ్ళకు ఒక సిమ్టమ్స్ అనిపిస్తున్నాయో వాళ్ళు రాగానే ఇమీడియట్ కేర్ ఇవ్వగానే వాళ్ళు బెటర్ అవ్వటము అండ్ వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన వెంబటే మరి డాక్టర్ల రికమెండేషన్తో మనం డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 32 శాంపుల్స్ని కూడా మనం తీయడం జరిగింది. ఈ శాంపుల్స్ని కూడా వీటి టెస్టింగ్కి పంపించారు. మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిపోర్ట్స్ సూన్. వీలైనంత స్పీడ్గా కూడా మనం రిపోర్ట్స్ తెప్పించేందుకు మనం ఆ ల్యాబ్స్ అన్నింటిలో కూడా టచ్లో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాము. మనం వాటర్ శాంపుల్స్ తీసుకున్నాము, అలాగే ఫుడ్ శాంపుల్స్ తీసుకున్నాము. సో కావాల్సిన శాంపుల్స్ని తీసుకొని అండ్ ఈ శాంపుల్స్ని మనము ఈ కెమికల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా ఈ క్లోరిన్ రీజనల్ ల్యాబ్కి మనం పంపించడం జరిగింది. అలానే ఇదే కాకుండా ఒక హౌస్ టు హౌస్ సర్వే అనేది మనం చేపడతా ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయేరియాని కనుక మనం కన్క్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంటే అది ఎలా ఉంటుందంటే ఒక ఏరియా మొత్తము ఆ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఆ ఏరియా టోటల్గా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. గతంలో మీరు చూసినట్టయితే ఇక్కడ చాలామంది టీడీపీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించి ఈ సిచ్యువేషన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనటువంటి పరిస్థితిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుందని మనకు అనిపిస్తూ ఉంది. ఏరియా అంటే ఏంటంటే 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ వాళ్ళ ప్రభుత్వంలోనే డయేరియా ఒక 10 ఏరియాలకి, మన గుంటూరు నగరంలోని ఒక 10 ఏరియాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి దాదాపు 2400 మంది జనాభాకి పూర్తి స్థాయిలో కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో 24 ఉత్తరాంధ్రకే కాదు ఈ రాష్ట్రానికే పట్టిన శని చంద్రబాబు. నీ బాడీ లాంగ్వేజ్ కి నీ లాంగ్వేజ్ కి పొంతన ఉందా లోకేష్? నారా లోకేష్ కు మంత్రి సిదిరి అప్పలరాజు సవాల్. ఏంటిది నాకు అర్థం కాదు. ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ మీ బాబు జాగీర్ అనుకుంటున్నావా? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బానిసలు అనుకుంటా ఉన్నావా? నీకు సమాధానం చెప్పి తీరాను. మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడ? మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడ? 14 సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసరి 980 కిలోమీటర్ తీర ప్రాంతంలో. ద హెల్ ఆర్ స్పీకింగ్? చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు. ఉద్యోగాల గురించి మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాలు మనము 6100 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, మరి వాళ్ళ నాన్న హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు గారు కలిపి 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం. ఏంద్రా బాబు ఇది నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలేమో ఇచ్చారట. ఎక్కడున్నాయి? మీరెవరు విన్నారా లేదా స్పీచ్లో? బాబు ఈనాడు వారు ఎక్కడ విన్నారా నాయనా? అయ్యా ఏబిఎన్ వారు మీరు కూడా విన్నారా? ఇది
TV5 వారు ఎవరు లేరా ఇక్కడ? దయచేసి ఆ 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కడో మాకు చూపించాలా. దానికి మళ్ళీ ఎలివేషన్ విశ్వవిఖ్యాత నవరత్న నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారట. రామారావు గారు తక్కువ చేసిన మాట్లాడడం. నువ్వు తప్పు మాట్లాడుతున్నావో, రైట్ మాట్లాడుతున్నావో, తెలిసి మాట్లాడుతున్నావో, తెలియక మాట్లాడుతున్నావో ఏడిది నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉద్యోగాలు నిజంగా నువ్వు ఇచ్చిండుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. మనం ఎన్ని ఉన్నాయి? 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. పోనీ మీ నాన్న కంబైన్ ఆంధ్రప్రదేశ్ పనిచేశాడు కదా 10 సంవత్సరాలు. తెలంగాణ ఇది మనకు కలిపి కదా. తెలంగాణలో ఎన్ని ఉంటాయి? ఆన్ అండ్ యావరేజ్ 1,20,00,000 కుటుంబాలు ఉంటాయి. పెద్ద ఇదేమి పెద్ద ఆన్ అండ్ యావరేజ్ ఉండడానికి అంటే 52-48 కదా రేషియో మంది ఉంటే. 1,20,00,000 కుటుంబాలు అక్కడ ఉంటే మనం 1,62,00,000 కుటుంబాలు అంటే మొత్తంగా కలిపితే 2,82,00,000 కుటుంబాలు ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఉన్నాయని అనుకుందాం. ఇందులో నువ్వు 1,70,00,000 1,70,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని అర్థం ఏంటి? ప్రతి ఆల్టర్నేటివ్ ఇంటికి కూడా ఒక టీచర్ ఉద్యోగం ఉండాలి కదా ఈ రెండు రాష్ట్రాల్లో. ప్రతి కుటుంబంకి ఒక కుటుంబం ఉద్యోగం ఉండాలి, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండాలి, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు. ఇదే కదా సింపుల్ లాజిక్ కదా. మీరు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారండి, 40-50 మంది ఉన్నారు. మీరు ఏ ఒక్కరింట్లో అయినా టీచర్ ఉద్యోగం ఉన్నదా చంద్రబాబు ఇచ్చింది? చెప్పండి నాకు. ఎందుకు ఇదంతా పనికిమాల డిస్కషన్ ఇదంతా? అసలు ఈ లోకేష్ ఏమో పనికిమాలోడు మా ఊరు వచ్చి మాట్లాడు, ఆయనకేమో నేను ఇక్కడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం. చంద్రబాబు ఇచ్చినటువంటి టీచర్ ఉద్యోగం ఇక్కడ ఉన్నటువంటి 40-50 కుటుంబాల్లో ఏ ఒక్కరు కుటుంబంలో ఉందో నాకు చెప్పండి నాకు. ఎందుకు ఇది? ఆయన ఇచ్చిన 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడ ఉంటే తర్వాత వెతుకుదమ్మా. ఆయన లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో క్రీడాకారులపై ప్రేమ పెరిగిపోయింది. ఆడదాం ఆంధ్ర అనేది పూర్తిగా అవినీతిమయం అని జనసేన కార్పొరేటర్ పీతరమూర్తి యాదవ్ అన్నారు. ప్రభుత్వం 5 ఏళ్ల పూర్తి కావస్తున్నటువంటి తరుణంలో మేఘాల మీద రాష్ట్రంలో క్రీడాకారులపైన, క్రీడా మైదానాలపైన, యువత పైన అమితమైనటువంటి ప్రేమ చూపించడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 14,997 సచివాలయాల్లో 9,043 క్రీడా మైదానాల్లో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించి ఆడుదాం ఆంధ్ర పేరుతో 50 రోజులుగా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా 1,27,00,000 మంది పోటీల్లో పాల్గొనడానికి క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. 37.5 లక్షలు మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని పెద్ద ఎత్తున వాళ్ళ ప్రతిభని కనబరిచారు. 2,93,000 పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో సచివాలయాల వారీగా నిర్వహించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆడుదాం ఆంధ్ర అనేది పూర్తిగా అవినీతిమయం. అడుగడుగున అధికార దుర్వినియోగం చేయడమే ఆడుదాం ఆంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లే క్రీడాకారులుగా ఇవాళ వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ యొక్క తీరు పూర్తి స్థాయిలో తేటతెల్లమైంది. క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జనసేన నాయకులు చెప్పిన టీములకే గెలుపు టీములుగా ప్రకటించారు. పూర్తిగా వైసీపీ
ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. All the participants of this meeting, the returning officers of assembly constituencies and AROs for assembly segments, plus AROs of assembly constituencies also. I welcome all of you because this meeting is very important in the sense that for any election conducted by ECI, there are three things very important for us to be confident about conduct of elections. The first thing is that availability of EVMs. EVMs as you, all the collectors, all the ROs must be knowing that we have conducted the SLC in the month of September. We received all the new EVMs from Bangalore, and now we are ready after preparing these machines after first level check which has been conducted by you all people at the district level. Second thing is our electoral roll. Electoral roll, after a lot of exercise by all the EROs and DEOs at the district level, AEROs also, 22nd of January we have released the final voter list, final electoral roll for 2024. And whatever small changes here and there, updations which are required, which are going on, and this will go on up to the last day of nomination. And third, as I said, the most important thing is that election officer. And within the election officer, the most statutory, the officer who is statutorily responsible for conduct of the election, the officer who is actually the key element in the conduct of election, is the RO of the PC, RO of the AC, and AROs of the PC and AC. For ROs of PC, all the collectors, they have been trained in Delhi, in IIDEM. 2 days training was conducted. Now the AROs of the parliament, and also the AROs of the assembly constituencies, especially 13 districts, and their AROs have been allocated to the district of Visakhapatnam. So this will be taken up in 3 phases. So now we have begun the phase 1 certification program today for 5 days from 1st to 6th of February. Sir, totally maku almost 308 people, 338 people సంబంధించి మాకు ఇవ్వడం జరిగింది సార్ to the 13 districts. So I think almost 85% of the attendance is now ensured, sir. Probably another 10 to 15 minutes, sir. I am sure, sir. I think the remaining people will also come for the training session, sir. Sir, thank you for the opportunity for the district of Visakhapatnam, sir. Previously also we have held the very important Election Commission of India meeting with ease, sir. Similarly, sir, I also thank all the nation level master trainers. I think almost 5 people have been allocated locally. So their arrangements have been taken up, sir. So I am sure, sir, everyone will benefit from the certification program immensely. And sir, I think this 2024 election will be more challenging compared to the previous elections, sir. So in view of some peculiar conditions prevailing in the state of Andhra Pradesh, so I am confident, sir, under the able guidance of the CEO, sir, and with the mighty support of the Election Commission of India, and of course with the all kind of efforts and hard work put by all the collectors, ROs and the AROs, sir, I am very confident, sir. This time I think we will certainly put all the best efforts to ensure that we provide a free and fair and transparent election to the public of Andhra Pradesh, sir. At the same time, sir, the final SSR has released on 22nd of last month, sir. So with the continuous support and continuous persuasion and meetings by the Honorable CEO, sir, I think most of the collectors and districts have put their best efforts in bringing out one of the best electoral rolls in the last several years, sir. But in spite of that, on daily basis we are seeing
some frivolous complaints here and there in the papers and also by the some of the political parties, sir. But I am sure, sir, I think maximum work has been done. So in spite of that, small things might have dropped in, sir, but I am confident after this training, certainly I think the AROs who get training here again will again have same training format in the district also. They will also impart same kind of spirit and the knowledge that they have gained here today, sir. And I am sure, sir, I think all the AROs and EROs will put the best efforts in ensuring the proper election this time in 2024, sir. And I also once again thank you, sir, for coming over here and participating in the chief guest for the today's crash course here, sir. I now request the honorable CEO, sir, to take forward the meeting with his initial remarks. Thank you. వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని వెల్లడి. బీసీలకి దళితులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక మత్స్యకారుని పార్లమెంటు మెట్లెక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక శెట్టిబలిజ నాయకుడిని పార్లమెంటు మెట్లెక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక దళిత నాయకుడిని, దళిత శాసనసభ్యుడిని, పార్టీకి ఫస్ట్ నుంచి అండగా నిలబడిన ఒక దళిత నాయకుడిని గొల్ల బాబురావు గారిని పార్లమెంటు మెట్లు ఎక్కించబోతున్న ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఏ విధంగా అయితే బీసీలకి, దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పదవుల్లోనే కాదు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత అత్యధిక శాతం మేలు చేసే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో ముగ్గురు అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా రాష్ట్రం గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారో అవన్నీ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి చెందాలి అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పొందుతున్నాం. ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఆ విధంగా మేము కూడా మా పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి విజయానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో రేపు జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల నామినేషన్స్ పెద్దలు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దలు మేడ రఘునాథ్ రెడ్డి గారు, నేను ముగ్గురం కూడా ఈరోజు నామినేషన్స్ వేయటం జరిగింది. నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో నిజంగా సమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం ఎంతవరకు ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా, ఒక చరిత్ర సృష్టించాలన్నా ఈ రాష్ట్రంలో ఎవరి తరం కాదు, కానేరదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఒక సంస్కర్త, ఈ పేద వర్గాల కోసం పుట్టినటువంటి ఒక కారణ జన్ముడుగా, ఒక సంస్కర్తగా చేస్తున్నటువంటి అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే నాలాంటి ఒక సామాన్య